హలో అందరికీ మళ్ళీ అయితే ఆర్డర్ వచ్చేసిందండి. ఈ ఆర్డర్ కోసం చూసారా నేను ఎన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. అన్నీ ఎక్కువ క్వాంటిటీలో వేస్తేనే కదా ఆయిల్ అనేది క్వాలిటీగా ఉంటుంది. చూసారు కదా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంటే నేను కొబ్బరికాయలు తీసుకొని పట్టించిన ఆయిల్ అండి ఇది. ఇందులో రోజ్మెరీ, కలోంజీ, మెంతులు సీడ్స్ అవుపడుతున్నట్టున్నాయి మీకు వేసేసాను. అన్నీ ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తాను. దానివల్లనే ఆయిల్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. మీరు పెద్ద కంపెనీలో బ్రాండెడ్ ఈ ఆయిల్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు నామమాత్రానికి మాత్రమే వేస్తారు. తర్వాత కలర్ అనేది యాడ్ చేస్తారు కలర్ కోసము. నేను అలా కాకుండా మంచిగా క్వాలిటీగా అయితే ఆయిల్ తయారు చేస్తున్నాను. ఇంత మంచి క్వాలిటీ అయితే బయట పెద్ద కంపెనీ వాళ్ళు మినిమం 2500 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కానీ వాళ్ళ కంపెనీ డెవలపింగ్ కానీ వాళ్ళ లాభం కానీ అంతా చూసుకుంటారు. నేను జస్ట్ మేకింగ్ అంటే తయారు చేసినందుకు ఒక 50 రూపీస్ మాత్రమే లాభం అయితే చూసుకుంటున్నాను. ఈ ఆయిల్ వాడితే మీకు 1 మంత్లోనే హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యి కొత్త హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా స్లిమ్లో అంటే మీడియంలో పెట్టి అంటే ఫుల్ గ్లాస్లో పెట్టేసి ఏదో కానిచ్చినామంటే కానిచ్చినట్టుగా చెయ్యట్లేదు. నేను ఆయిల్ని స్లిమ్లో పెట్టి మినిమం నాకు 1 అవర్ పడుతుంది ఆయిల్ మొత్తం ఆకుల రసాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. స్లిమ్లో పెట్టి నీట్గా అనేది చేస్తున్నాను. ఇందులో చెత్త ఉంది చూడండి. ఆయిల్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది ఎంత క్వాలిటీగా ఉన్నది అన్నది. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకే నాకు వచ్చిన ఆర్డర్స్. మీరు నాకు కింద కొంచెం మెసేజ్ పెడితే కూడా యూస్ఫుల్గా ఉంటుంది వేరేటోళ్ళు నాకు కొనడానికి. ఇక్కడ నేను 5 బాటిల్స్ తయారు చేస్తే ఒక బాటిల్లో ఆయిల్ కొంచెం తక్కువ అయింది నాకు. అయినా కూడా నేను ఎలాంటి కల్తీ అంటే మామూలుగా ఆయిల్ కలిపితే కూడా ఏం పెద్ద తేడా తెలియదు. కాకపోతే నేను క్వాలిటీగా ఇవ్వాలనుకుని మాత్రం ఎలాంటి కల్తీ చేయట్లేదు. మీకు ఈ ఆయిల్ నచ్చితే ఆర్డర్ చేయండి కింది నెంబర్కి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.